కురిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిద్దాం గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 కోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోలే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9, co-presented by Asian Paints, Surf Excel Matic Express, Roff Tile Adhesive and Mana Satya. ఆడియన్స్ ఎలా ఉన్నారు? Vandam sir. Hi sir, this is Vandana. Hi Vandana. From Hyderabad sir. Okay. I'm really so excited to see you this live sir. I'm really happy for that. Thank you. And I am a big fan of Kalyan. Okay. Enduku ante like being a commoner, tanu inta dooram raavadam, it's really a great thing. He's performing very well. Okay. హాయ్ సార్, నమస్తే. నా పేరు హారిక కృష్ణ సార్. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం నుంచి వచ్చాను. హారిక గారు నమస్తే. సార్, నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు సార్. నా చిన్నప్పుడు మా ఊరు వచ్చారు. సో ఆ ఫీలింగ్ మేము చెప్పలేము. నేను కూడా ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు. అవునా సార్? మా ఇంట్లో అందరికి మీరంటే చాలా ఇష్టం సార్. మా సిస్టర్ అయితే మీకు డై హార్డ్ ఫ్యాన్. నాకు నచ్చిన కంటెస్టెంట్ వచ్చి తనుజ సార్. ఓకే సార్, నాకు నచ్చింది అయితే దివ్య సార్. ఓకే. ఎందుకంటే ఎప్పుడు లెగ్ పుల్లింగ్ అనేది తను చేస్తూ ఉంటారు, అది నాకు నచ్చలేదు సార్. ఎక్కువ తనూజ నచ్చితే దివ్య నచ్చదు కదా. ఓకే. గార్డెన్ ఏరియాలో మన కోసం హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం లేకుండా మన టీవీ. హలో. Hi sir. హాయ్, హౌ ఆర్ యు? Good sir. ఆల్ గుడ్. అసలు మీకు లివింగ్ రూమ్ లో బాగుంటుందా, గార్డెన్ లో బాగుంటుందా? Garden sir. మీరు ఎక్కడుంటే అక్కడ. అరే కూర్చోండి. సుమన్ సార్, అదరగొట్టేసావు. ఇవాళైతే నిజంగా డార్లింగ్ లానే ఉన్నావు. సంజన, నేను అనొచ్చు, నువ్వు అనకూడదు. నేను మీకంటాను సార్. అనమ్మా, నో ప్రాబ్లం. నాకు పెద్ద డార్లింగ్ ఉన్నారు. నేను కంఫర్టబుల్ గానే ఉంటా. ఓకే, ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాము. దానికి సంచాలక తనుజ. Yes sir. ఎప్పుడు దివ్యానే ఎందుకు ఉండాలి? ఈసారి నువ్వు ఉండు. ఒక సేవింగ్ చేసిన తర్వాత ఆటలోకి వెళ్దాము. కళ్యాణ్ సార్, into the storeroom. రితు. సార్, కళ్యాణ్ తీసుకొచ్చాడు కదా పౌచెస్, ఎవరి పౌచ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే. మీ మధ్య ఒక త్రాసు కనపడుతుంది కదా. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి పౌచ్ తీసుకెళ్ళి వెయిట్ ఉన్న చోటు కాకుండా వేరే ఎంటీ సైడ్లో వేయాలి. ఓకే? మీరు పౌచ్ వేసిన తర్వాత అది వెయిట్ సైడ్ పైకి వెళితే యు ఆర్ సేఫ్. డార్లింగ్ సుమన్, కమ్. Not safe. Captain Kalyan. Not safe. Not safe. Divya. Not safe. Bharani. Ay, not safe.
Emmanuel, come my friend. Not safe. Pavan ra. Safe. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇంకా బాగా ఆడతా, బాగా మాట్లాడతా. థ్యాంక్ యూ. రీతు, పవన్ పౌచ్ ఇచ్చావా, వేరే పౌచ్ ఏమన్నా ఇచ్చావా? పవన్ అని రాసి ఉన్న పౌచ్ ఇచ్చాను, కొంచెం మంచిగా ఇచ్చాను. మంచిగా ఇచ్చా. 8 ఏమన్నా యాడ్ చేసావా? ఓకే, కనపడింది. సంజన కమ్. Not safe. Tanuja, come. Not safe. కళ్యాణ్, పౌచెస్ అని లోపల పెట్టే. గాంగ్ తీసుకొచ్చి పెట్టండి అక్కడ. తనుజ, యు ఆర్ సంచాలక్. ఎస్ సార్. ఇటు నలుగురు, అటు నలుగురు. దిస్ ఇస్ బర్నీ టీమ్ అండ్ దట్ ఈస్ సంజన టీమ్. మీకు ప్లాజ్మా మీద ఒక 6 సెకండ్ మూవీ గ్లిమ్స్ కనపడుతుంది. వెంటనే గెస్ చేసి గాంగ్ కొట్టాలి. గాంగ్ కొట్టిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. పక్క నుంచి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే డిస్క్వాలిఫైడ్, -points. ఫస్ట్ నువ్వు వెళ్ళు కళ్యాణ్, సెకండ్ పవన్ వెళ్తాడు. గాంగ్ కొట్టిన తర్వాత చెప్పలేకపోతే -25, చెబితే 20. 6 సెకండ్స్ అయిపోయిన తర్వాత కొట్టండి. బర్నీ, నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కళ్యాణ్ వస్తున్నాడు. సంజన, నీ టీం నుంచి ఎవరు రా? దివ్య సార్. అంటే జరుగు. బిగ్ బాస్ ఫస్ట్ క్లిప్ ప్లీజ్. నేను కొట్టా ఫస్ట్. దివ్య. దివ్య ఫస్ట్. అఖండ సార్. అఖండ ఇస్ ద రైట్ ఆన్సర్. సాంగ్ ప్లీజ్. సంచాలక్, సార్ డాన్స్ లో ఎనర్జీ కనపడకపోతే -30 చేసేద్దామే. సార్ నెక్స్ట్ సాంగ్ నేను సార్, ప్లీజ్ సార్. సరే, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ అండ్ డెమోన్ పవన్. డిమోన్. క్లిప్ ప్లీజ్. ఇప్పుడు కొట్టి సార్, మూవీ అర్థమైన వెంటనే కొట్టచ్చు కదా సార్? కాదు సార్, 6 సెకండ్స్ అయిపోయాక రే సంచాలక్ రా. సంచాలక్ చెప్తారు. సార్ చూడు సార్ ఇక్కడ కూడా దివ్యానే మాట్లాడుతుంది సార్. దివ్య, నువ్వు మాట్లాడతాకు వీల్లేదు. సంచాలక్. సార్, యాజ్ పర్ రూల్ మీరు చెప్పినట్టు 6 సెకండ్స్ ఆయాకే కొట్టాలన్నారు. సో 6 సెకండ్స్ ఆయాక కొట్టింది ఇమాన్యుయల్ సార్. ఎస్, ఇమాన్యుయల్. సార్ జల్సా సార్. జల్సా సాంగ్ ప్లీజ్. సంచాలక్, ఇప్పటి వరకు ఎన్ని పాయింట్లు వచ్చాయి? వీళ్ళకి 40 సార్. 40. Yes, sir. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సుమ్ము సార్, సుమ్ము అండ్ బర్నీ సార్. క్లిప్ ప్లీజ్. సంచాలక్, డెసిషన్. సుమన్ గారు సార్. సుమన్ గారు. సార్ దేవరా. సార్ సార్ ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది. సార్ నాకు ఇప్పుడు ఛాన్స్ వస్తుంది. ఎస్, నీదే ఛాన్స్. ట్రిపుల్ ఆర్ సార్. ట్రిపుల్ ఆర్ చెప్పారు సార్, ఆ టీం వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. 100% చెప్పలేదు. సార్ చెప్పారు సార్. 100% చెప్పలేదు సార్. సంచాలక్ హియర్. సంచాలక్, డెసిషన్ చెప్పమ్మా.
సార్ ఇద్దరికి లేదు సార్. ఇద్దరికి లేదా? అవును సార్, ఎందుకంటే ఈయన రాంగ్ చెప్పారు, ఈయనకి మైనస్ అవ్వాలి. టీమ్ ఏ కి మైనస్, టీమ్ బి ఎందుకంటే డెమోన్ పవన్ ఆన్సర్ చెప్పలేదు. ప్రామిస్ నిజంగా చెప్పలేదు. నాకు తెలుసు కాబట్టి నేను ఫస్ట్ ఇమీడియట్ కొట్టాను. నేను అది నిజంగా చెప్పలేదు. నేను అసలు అటు తిరగలేదు. సరే సార్, ప్రామిస్ చేస్తున్నారు సార్. అంటే బర్నీ ప్రామిస్ చేస్తే డెసిషన్ మారిపోద్దా తనుజ? సార్ లేదు, ఆయన అంత ఈజీగా అబద్ధాలు చెప్పారు సార్, అది ఒట్టేశారు. ఆయనంత ఈజీగా అంటే ఎవరు ఈజీగా చెప్తారు ఇక్కడ? అందరూ సార్. అందరూ చెప్తారా? సార్ నేను కూడా సార్. నువ్వు కూడానా? సమ్ టైమ్స్. థ్యాంక్ యూ సంజయ్. నువ్వు ఈజీగా చెప్పిన అబద్ధం మాకు చెప్పాలి. వద్దు సార్, ఇప్పుడు చెప్పిన 2 విషయాలకి ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుందో అప్పుడే నీ జడ్జ్మెంట్ కి వాల్యూ. ఐ విల్ లిసన్ టు యువర్ జడ్జ్మెంట్. సార్ అది ఒక పాలు డబ్బా దాచిపెట్టాం సార్. అది బిగ్ బాస్ తెలుసు కదా, తెలియని విషయం. సార్ హౌస్ లో గురించి కదా, సంజన గారు చెప్తారంట. చెప్పు సంజన. సార్ చిన్న చిన్న వాటికి తనుజ నా మీద బాగా కోపం పడితే బాత్రూమ్ లో తన బాడీ వాష్ ఉండే ఎక్స్పెన్సివ్, అది తీసుకుని నా బట్టలు ఉతికాను సార్. నీ బట్టలు ఉతికేసావా? అదిగో సంజన, అయిపోతుందని నాకు తెలుసు, కానీ ఎవరో యూజ్ చేస్తున్నారేమో నచ్చి అని అనుకున్నా, కానీ బట్టలు ఉతుకుతున్నారని నాకు తెలీదు సార్. నాకు కోపం ఉండే సార్ తన మీద. ఓకే, ఇప్పుడు ఏంటి బర్నీకి పాయింట్ ఇచ్చేద్దావా? సార్ బర్నీ టీమ్ కి ఎన్ని పాయింట్లు ఇప్పుడు? 20 సార్. సంజన టీమ్ కి వీళ్ళ దగ్గర ఇప్పుడు 15 ఉంది సార్. వాళ్ళ దగ్గర 20. వాళ్ళ దగ్గర 20. ఓకే, సాంగ్ ప్లీజ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సంజన గారు అండ్ కళ్యాణ్. అవతల సంజన వచ్చింది, ఇటు రీతు రావాలి కదా. క్లిప్ ప్లీజ్. ఎవరు కొట్టారు? ఎవరు? రీతు సార్. ఓకే రీతు. మన్మధుడు. అయ్యో, నాకు సార్ మీకు తెలుసా, నా ఫేవరెట్ మూవీ ఇది. అండ్ ఇందులో ఒక సాంగ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సార్, నేను పాడుతూనే ఉంటాను ఈ హౌస్ లో. ఏ పాటమ్మా? నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని యూహల్లో ఏవిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఈ పాట హౌస్ లో ఎవరి కోసం పాడుకుంటున్నావు? సార్ హౌస్ లో ఎవరి కోసం కాదు సార్, కాఫీ షాప్ అబ్బాయి. లేదు సార్. సాంగ్ ప్లీజ్. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. బర్నీ, లాస్ట్ వీక్ అసలు బెస్ట్ మూమెంట్ ఏంటో చెప్పనా హౌస్ లో? సార్ చెప్పడం కాదు, హౌస్ కి చూపిస్తా. ఓకే, అది చూపించాలంటే దివ్య ఒక సీక్రెట్ చెప్పాలి. నాకేం సీక్రెట్స్ ఉంటాయి సార్, ఫోనే మా అమ్మ చేతిలో పెట్టొచ్చాను నేను. ఇప్పుడు ఓపెన్ అవుతుందా ఫోన్? ఇప్పుడు అన్లాక్ చేసి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు అయ్యో, ఇన్స్టాగ్రామ్ లో బ్రాండ్ డీల్స్ చేస్తాం కదా సార్, మా మమ్మీ డాడీకి తెలియదు ఈ విషయం. దాంట్లో ఒక అమౌంట్ వస్తుంది, దాంట్లో నేను ఓన్లీ ఇంట్లో సగమే చెప్తా, మిగతా సగం నొక్కేస్తుంటాను నేను. ఇప్పుడు అది మా ఫ్రెండ్స్ తో ఊరికి క్యాఫేస్కి వెళ్ళడం, తినడం, దానికి దీనికి ఖర్చు పెడతా. మళ్ళీ నాకే డబ్బులు లేవు అయిపోయాయని చెప్పి మళ్ళీ మా డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటావు. శ్రీలక్ష్మి గారు విన్నారు కదా, సీక్రెట్ ఇస్ యాక్సెప్టెడ్. బిగ్ బాస్ క్లిప్ ప్లీజ్. లింగ్ 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 డి లింగ్ కింద జంగిడి జంగిడి కింద కుసుమది మురుకురు
బర్నీ నీలో ఉన్న యాంగిల్, నీకు తోడుగా రీతు, ఫైనల్ గా ఇమాన్యుల్. ఓకే, ఎవరు వస్తున్నారు నెక్స్ట్? సార్ ఇందాకే వచ్చాడు, మళ్ళీ రావచ్చా? నాకు తీసే బిగ్ బాస్ క్లిప్ ప్లీజ్. నేను ఫస్ట్ కొట్టా. క్వశ్చన్ మార్క్ వచ్చిందో నేను సంచాలక్ సంచు క్లిప్ అయ్యాక కొట్టాలి. సంచు క్వశ్చన్ మార్క్ సంచాలక్ వీడియోలో చెక్ చేసుకొని కావాలంటే రీప్లే సంచు చేసుకోండి. క్లిప్ అయ్యాక కొట్టాలి. వచ్చిన తర్వాత కొట్టింది అయితే మాత్రం కళ్యాణ్ పక్కా. స్ప్లిట్ సెకండ్ లో కొట్టా. కళ్యాణ్ సార్ క్వశ్చన్ మార్క్ కనబడిన ఓకే ఓకే రిజల్ట్ మందే. F2 సార్. సాంగ్ ప్లీజ్. ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతి కందిందిరో, పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మత్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మత్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. అన్నీ సినిమా చూసావా నువ్వు? చూసాను సార్. ఇందులో వెంకీ ఒక ఆసనం వేస్తాడు. అదే ఇది సార్, అది నీకు బాగా ఉపయోగపడుద్ది. ఎలాంటి టైంలో అని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో సార్, ఐ నో. ఓకే. సంచాలక్ స్కోర్ ఏంటి? బి లీడింగ్ లో ఉన్నారు సార్, 60, విల్ 15 సార్. లాస్ట్ క్లిప్ ఇది. ఎవరు వస్తున్నారు చెప్పండి. ఈ ఇమాన్యుల్. క్లిప్ కి నేను 40 మార్క్స్ ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఆ 6 seconds ఆయాకే కొట్టాలి. బిగ్ బాస్ క్లిప్ ప్లీజ్. ఇద్దరు ఒకేసారి కొట్టారు. ఇమాన్యుల్ 100% లవ్ సార్. ఓకే, ప్లే ద సాంగ్. లాని భావనిస్తావా తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా జూనియర్ షారూక్ ని గారనిస్తానా. అమ్మోన భావనిస్తానా ఇంకో కాజోలి చావనిస్తానా. ఇమాన్యుల్ అండ్ సంజన మీరు కూర్చోండి. ఇద్దరు దివ్య అండ్ సుమన్ రండి. ఈ పాటకి మీ ఇద్దరు చేయాలి. సౌండ్ ప్లీజ్. లాని భావనిస్తావా తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా జూనియర్ షారూక్ ని గారనిస్తానా. అమ్మోన భావనిస్తానా ఇంకో కాజోలి చావనిస్తానా. అనుజ. సో విన్నర్ ఇస్ బి టీమ్ సార్, 60, 18, 55. అరే జస్ట్ మిస్సా? ఎస్ సార్. ఓకే. అనుజ నువ్వు అసలు బర్నీ టీమ్ తప్ప ఇంకెవరిని గెలిపించావు కదా సార్? అలా అయితే ఫస్ట్ వాళ్ళు కొట్టలేదని 2 times వాళ్ళే నేను ఇది చేశాను సార్. 2 times వీళ్ళే బ్యాక్ టు బ్యాక్ కొట్టి వాళ్ళే మాకు 4 times. ఫ్యాంటాస్టిక్ సంచాలక్. కళ్యాణ్ ఇంటూ స్టోర్ రూమ్. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ స్టాండ్ అప్. ఎవరి ఆటలో ఫైర్ ఉంటే వాళ్ళు సేవ్ అవుతారు. ఇప్పుడు నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు ఆ పైన ఉన్న టిప్ రిమూవ్ చేయండి. మీ ఫ్లేమ్ రెడ్ అయితే నాట్ సేఫ్ అండ్ ఆఫ్ కోర్స్ గ్రీన్ అయితే సేఫ్. మాన్యుల్. నాట్ సేఫ్. తనుజ. Not safe.
సుమన్ నాట్ సేఫ్. భరణి థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను 12 weeks క్యాప్టెన్ అవ్వలేకపోయాను, బట్ స్టిల్ నాకు అంటే మీకు ఏదో ఒకటి హ్యాపీనెస్ ఇద్దామని చెప్పి అనుకుని నేను ట్రై చేశాను. స్టిల్ మీరు నా మీద ఇంకా హోప్ పెట్టుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్కి, నాకు ఓటేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సంజన నాట్ సేఫ్. కళ్యాణ్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. దివ్య నాట్ సేఫ్. ప్రాపర్టీ స్టోర్ రూమ్లో పెట్టేయండి కళ్యాణ్. బర్నీ, ఇప్పుడు ఏం జరగబోతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అక్కడ ఒక ట్రీ కనపడుతుంది కదా? అవును సార్. ఆ ట్రీ ఈ హౌస్కి గుర్తు. ఫ్యామిలీ ట్రీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సార్, ఈ హౌస్లో ఎవరైతే ఉండటం కరెక్ట్ కాదో వాళ్ళ బొమ్మ తీసి డస్ట్బిన్లో పడేసి ఎందుకు అని చెప్పాలి. నేను ఫస్ట్ వీక్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు నాకున్న దీంతో నేను తీసుకున్న డెసిషన్ ఇది. దీంట్లో హౌస్ హార్మనీ దాని గురించి ఉంది, మీ గేమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఆలోచించి తీసుకుంటున్న డెసిషన్. సారీ సంజయ్ గారు. సంజన ఇస్ నాట్ ఎలిజిబుల్ అని యువర్ ఫీలింగ్. సంజన, ఎస్ సార్. నూరా, ఎస్ సార్. రితు. సార్, లాస్ట్ 3 weeks నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ఫైట్ విత్ హర్ అగైన్ అండ్ అగైన్. ప్రతి వారం వచ్చేసి స్ట్రాంగ్గా లెంతీగా నాతో గొడవ పడి నన్ను రచ్చగొట్టింది తనే. అండ్ నేను కూడా మాటలు అన్నాను. ఆ మాటలకి నేను మీ ముందు తనకు సారీ కూడా చెప్పాను. తను కూడా చాలా మాటలు చెప్పింది నాకు. తన బూతులు కూడా చెప్పింది. దానికి వచ్చేసి సారీ కూడా చెప్పలేదు, ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. తను ఈ హౌస్లో నడిచిద్ది. ఒకసారి నడిచిపోతే అయిపోతే మన వెనక వదిలేసి ముందు వార పాజిటివిటీతో ఎప్పుడు నేను ఎదురు చూస్తాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వన్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. బికాస్ మాకు ఉండేది వీళ్ళే సార్. ఇంకా మేము జొత్తగా ఉండాలంటే వీళ్ళందరితోనే ఉండాలి. బట్ స్టిల్ ఫేసెస్ చేసుకొని దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ నిజంగా తను సారీ చెప్పలేదు కాబట్టి నేను రీతూనే సెలెక్ట్ చేస్తాను సార్. ఓకే రితు, కమ్. దివ్య. సో దిస్ ఇస్ అ ఫ్యామిలీ ట్రీ నో సార్. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది కంపారిటివ్ టు దివ్య. సో అందుకు దివ్యకి ఎంత చెప్పినా తనదే తను అన్నట్టుంటది, కానీ ముందు మనిషి ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోదు. సో అందుకు దివ్య. రితు. ఉన్న వాళ్ళందరిలోకి లీస్ట్ క్లోజ్ సార్ తను నాకు. అండ్ ఏమో ఎప్పుడు కుదరలేదు ఫ్రెండ్షిప్ కూడా అంతా. అలా అని చెప్పి తను నాకు నచ్చదని కాదు, బట్ స్టిల్ ఉన్న వాళ్ళల్లో తను ఆ ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదు అనుకుంటున్నాను అంతే. ఓకే పవన్ రా. సో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఏదైనా మాట చెప్తే కొంచెం అర్థం చేసుకొని కొంచెం చేంజెస్ అందరూ చేసుకున్నారు. బట్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ మందితో ప్రాబ్లం ఉన్నది ఈ హౌస్లో సంజన గారికి. సో అందుకు. ఓకే సుమన్ రా. సార్ సంజన గారే సార్. ఎందుకంటే హౌస్ హార్మనీ కానివ్వండి, ఏదైనా సపోర్ట్ లేకపోవడం కానివ్వండి, అందుకని నాకు సంజన గారే అనిపిస్తుంది సార్. ఓకే సుమన్ సార్. నామినేషన్స్లో ఇదే మాట, టాస్క్లో ఇదే మాట, కంటెండర్షిప్లో ఇదే మాట. ఇప్పటికైనా కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న. ఓకే కళ్యాణ్ రా. ఉంటారు ఇల్లే, ఇంకెవరు ఉంటారు మనకి. నాట్ ఫర్ బాండింగ్ సార్. బాండింగ్ అనే విషయానికి వస్తే అందరూ క్లోజే, ఈవిడ కూడా క్లోజే. నాకు అది కాదు. ఆన్ బేసిస్ హౌస్ హార్మనీ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్లో సంజన గారు. ఓకే ఇమాన్యుల్ రా. సార్ మా మమ్మీ సార్ బయటికి వెళ్ళిద్ది అని కాదు, కానీ కొన్నిసార్లు మన మంచి చెప్పే వాళ్ళ మాట అన్నా వింటే ఈ ట్రీ నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ రాదు.
తన గేమ్ చాలా బాగుంటుంది. కొన్ని సార్లు అన్నా వింటే అందరు ఇలా అవ్వే ఛాన్స్ రాదు అని చెప్పేసి నేను తనకు ఒక మాట అన్నా చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే చాలా మొండి. అవును సార్. ఓకే, కొడుకే ఫ్యామిలీ ట్రీ నుంచి మమ్మీని తీసాడు. వెళ్ళిపోద్దని కాదు సార్, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని పెట్టాను సార్. మంచి ఉద్దేశంతో చేశాడు. అవును సార్. ఓకే, తనుజ రామ. సార్ ఫోటో లేదు సార్. కింద నుంచి ఫోటో తీసి మళ్ళీ. సార్ సంజన గారు యాక్చువల్లీ తిని చాలా మంచి మనిషి సార్. ఈవెన్ మీరు మా నలుగురికి డిస్కస్ చేయండి అన్నప్పుడు కూడా నేను చెప్పింది అదే. కానీ ఎవరైనా లైక్ ఆవిడకి కొంచెం హర్ట్ చేస్తున్నారు అని తెలియగానే ఆవిడ ఎంత హర్ట్ అయ్యారో అవతల వాళ్ళు కూడా అంత హర్ట్ అవ్వాలి. ఆ హర్టింగ్కి ఏదో ఒకటి అనేయాలని అనేస్తారు కానీ లైక్ ఆవిడ అంటున్నారు అనేది కొన్నిసారి ఆవిడకే తెలియదు సార్. అండ్ లాస్ట్ టైం నామినేషన్లో నువ్వు నాకన్నా స్ట్రాంగ్ లైక్ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళందరూ నీ ఫోటో పెట్టారు, సో నువ్వు నాకు అడ్డుగా ఉంటావని నేను నామినేట్ చేస్తున్నాను అన్నారు. అండ్ ఆల్సో ద సేమ్ టైమ్ షీ సెడ్ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు, కానీ నేను ఎమోషనల్లీ నేను తనకి కనెక్ట్గా ఉన్నాను, సో అందుకే నేను తనని చేయలేకపోతున్నాను అన్నారు. మళ్ళీ ఇంకొక మాట అన్నారు, బిగ్ బాస్ మెయిన్ గేట్ నుంచి ఒకసారి అందరూ లోపలికి వచ్చాక అందరూ ఈక్వలే, అందరికీ కాంపిటేటర్సే, అందరూ ఫైట్ ఇవ్వాలి అనేసి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఒక బాండింగ్ అనేది, ఒక పర్సనల్ ఎమోషనల్ బాండింగ్ అనేది తీసుకొని వచ్చి అక్కడ కూడా ఆవిడ అక్కడ సేఫ్ గేమ్ ఆడడం అనేది నాకు నచ్చలేదు సార్. అందుకే నేను ఈ ట్రీ నుంచి తీసేస్తున్నాను. సంజన, ఎస్ సార్. 6 హౌస్మేట్స్ నిన్ను ఫ్యామిలీగా కన్సిడర్ చేయట్లేదు. ఎస్ సార్. టైమ్ టు థింక్. ఇట్స్ అబౌట్ 3 weeks నౌ లెఫ్ట్. Yes, sir. అండ్ ఆట మార్చుకోవాల్సిన టైం. ఎస్ సార్. నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ నుంచోండి. కెప్టెన్ కళ్యాణ్, స్టోర్ రూమ్ ప్లీజ్. ఇమాన్యుల్ సార్, నువ్వు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ప్లే చేస్తావా? ఓన్లీ గొంతునే ఫీమేల్ వాయిస్లో పాడటమా? అంటే అప్పుడప్పుడు చిన్నది కాంగో అలాంటివి కొడతాను సార్. కాంగోనా? సార్. అవును సార్. ఫీమేల్ వాయిస్లో సంజన మమ్మీ మనసులో ఉన్న ఫీలింగ్స్కి ఒక సూట్ అయ్యే పాట పాడు. విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, రమ్మనలేను చిరగలేను శిలను నేనురా, అమ్మా నీ పిలచి పిలచి గుండె పిండకురా, ఆకలని ఈడ్చి నన్ను ఏడిపించకురా. ఫ్యాంటాస్టిక్ ఇమాన్యుయల్. సార్ కళ్యాణ్, ఈ చేతిలో ఉన్న మౌత్ ఆర్గన్స్ అందరికీ ఇచ్చేసేయి. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు దాన్ని ప్లే చేయండి. ట్యూన్ వస్తే సేఫ్, ట్యూన్ రాకపోతే నాట్ సేఫ్. డార్లింగ్ సుమన్, స్టార్ట్ ప్లీజ్. నాట్ సేఫ్. అనుజా, నాట్ సేఫ్. ఇమాన్యుయల్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. నన్ను నమ్మి ఓటేస్తున్నారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంకా నవ్విస్తాను, ఇంకా ఎంటర్టైన్ చేస్తాను. స్టిల్ నేను ఉన్నంతకాలం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళందరికీ నవ్విస్తానని చెప్తున్నావు, హౌస్లో రాకముందు ఏడిపించావు సార్. ఈ హౌస్లోకి రాకముందు ఒకళ్ళని ఏడిపించి వచ్చానని కన్ఫెస్ చేసావు కదా, మరి వాళ్ళకేం చెప్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పు మరి. నేను డైలీ చెప్తూనే ఉన్నాను సార్. డైలీ చెప్తున్నావా? ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ సారీ వేస్ట్ అమ్మా, ఐఎమ్ సారీ. దివ్య, నాట్ సేఫ్. సంజన, నాట్ సేఫ్. కళ్యాణ్, చిన్న బ్రేక్ తర్వాత ఇంకో టాస్క్తో కలుద్దాము. థ్యాంక్ యూ సార్. ఓకే,
ఇంటికి దీపం ఇల్లాలు, కానీ ఆ ఇల్లే ఆమెకు పరీక్షగా నిలిచింది. మరి ఆమె ఆ ఇంటిని ఎలా మార్చిందో చూద్దామా? చూసారా పిన్ని ఇంటి కొత్త కోడల్ని? అవును, ఊర్లో అందరి కళ్ళు మా ఇంటి మీదే ఉంటాయి. ఏంటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది. మావయ్య కాఫీ. అమ్మా ఏమనుకోకమ్మా, మన కాఫీలు గీఫీలు పాడవు. పొద్దున్నే ఒక 90 బిగింతే బండి చెప్పినట్టు అంటది. ఎందుకు దాన్ని టచ్ చేసావు? అది కిటికీ కాదు, కిటికీ లాంటిది. మార్చేద్దాం. అది కూడా ఫ్యాన్ కాదు, ఫ్యాన్ లాంటిది. మార్చేద్దాం. హలో హీరో గారు, కిటికీని ఫ్యాన్నే కాదు, ఈ ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని కూడా మార్చాలి. ఇది ఆమెకు మోయలేని భారమా, మోయక తప్పని బాధ్యత. పొదరిల్లు డిసెంబర్ 8న ప్రారంభం. డిసెంబర్ 8 నుంచి మీ స్టార్మాలో సరికొత్త సీరియల్ పొదరిల్లు. కళ్యాణ్ షోరూమ్. వచ్చింది, అక్కడే పెట్టు. సంచాలక్ తనుజ, కళ్యాణ్ తీసుకొచ్చింది ఒక ఫిష్ బౌల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు వెళ్ళి చిట్టు తీసిన తర్వాత బోర్డు వెనకాలన్న కెమెరాకి చూపించి బొమ్మ గీస్తూ అనదర్ పర్సన్ ఫ్రమ్ హిస్ టీమ్ షుడ్ గెస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గా గెస్ చేస్తే ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ ఫన్ ఉంటుంది. అది సర్ప్రైజ్ చెప్తా. సార్ సంచాలకు కూడా ఆడొచ్చా ఈ గేమ్? సంచాలకు కావాలన్నావుగా, తీసుకో, ఇప్పుడు ఆడకుండా ఉండు. ఓకే సరే, ఓ పని చేద్దాం అయితే. ఇప్పుడు పవన్ సంచాలక్. సుమన్, బాగా కూర్చున్నావే, లేకపోతే ఎప్పుడు సైడ్ కూర్చుంటావు కదా, ఒక కాలు బయట ఒకటి లోపల. పంచగట్టాడు సార్ ఇలా. అందుకునా? ఇప్పుడు ఏ టీం వస్తున్నారు ఫస్ట్? భరణీనా, సంజనా? డ్రాయింగ్ బాగా చేస్తాను సార్. అయితే వచ్చేసి కాదు ఇమాన్యుయల్, నాకు వచ్చే ఇమాన్యుయల్ డ్రాయింగ్. ఓకే, మాకు చూపించది. సారీ సార్. ఓకే డన్. ఇది ఎట్లా? ఏదో ఒక సీన్, ఏదో ఒకటి గీ. ఎట్లా గీస్తావు? ఇండియా, ఇండియా మ్యాప్, భారత్, హిందుస్థాన్. 30 seconds. దేశం, దేశం, దేశముద్రు. అరే రే రే రే, అసలు తను ఏం గీశాడు, ఎలా గెస్ చేశాడు? ఇండియా మ్యాప్ గీసాడు సార్. గీసినప్పుడు ఇండియా అంటే దేశం అని వచ్చింది, దేశం నుంచి దేశముద్రు అని సంజన గారికి కూడా క్లిక్ అయింది, నాకు క్లిక్ అయింది, ఇద్దరికి క్లిక్ అయింది. బిగ్ బాస్ ఈ టైటిల్ కి ఒక పోస్టర్ రెడీ చేశారు. ఓకే, ఇది అసలు మీరు కరెక్ట్ గా గెస్ చేశారు కాబట్టి ఆ పోస్టర్ చూపిస్తాయి. ఓకే సార్. కానీ అది చూపించాలంటే దివ్య సార్, నేను అడిగే ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. ఓకే సార్, డన్, రెడీ. ఇప్పుడున్న 9 హౌస్ మేట్స్ లో దేశం ముదురు ఎవరు? సుమన్ గారు సార్. అవునా? అందరికంటే ఎక్కువ అదేంటి క్లారిటీ ఉంది ఆయనకే సార్, అసలు అన్ని విషయాల్లో. బిగ్ బాస్ ఏ పోస్టర్ రెడీ చేశారో చూపిద్దాం. ఓకే సార్. బిగ్ బాస్ దేశం ముదురు పోస్టర్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? టీమ్ బి, గో. యు ఆర్ దేశముద్రు. తెలుగు రాదా? తనుజ సినిమా మొత్తం గీసేలా ఉంది.
అయ్యో ఇండియా, భారత్, దేశం, వరల్డ్. డ్రాయింగ్ తో చెప్పాలి. దంశరాజ్ కాదు ఇది, దంశరాజ్ కాదు. తనుజ సినిమాలు చెట్ట తనుజ దంశరాజ్ కాదు ఇది. డ్రా చేయాలంతే పిక్చర్. కలిసి ఉండే కలదు సుఖమా. నువ్వు లేక ఎవరు చెప్పకూడదు, ఓన్లీ కళ్యాణ్ ఒక్కడే చెప్పాలి. పవన్ ఎన్ని సెకండ్స్ సార్? లాస్ట్ 10 seconds సార్. 1 2 మేసాలు 3 సార్ ఇది నాకు రాయడం 5 6 7 మేసాలు వేసి డన్ సార్. ఏదో సినిమా పేరు చూపి అసలు. జగదేక వీరుడు. జగదేక వీరుడు అతిలోక్షం రాయి బాబోయ్. రింగ్ కదా, రింగు సరిపోతుంది కదా రింగ్. అందుకే చెప్పాను వద్దని. అంటున్నారు కదరా. హే గైస్ ఐ ట్రైడ్ మై బెస్ట్. కాదు, ఇప్పుడు పోస్టర్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు దీంట్లో ఇద్దరు ఎవరు ఉంటారు? ఇది క్యూరియాసిటీ అసలు. తనుజ, యువర్ బెస్ట్ ఇస్ నాట్ ఎనఫ్, ఇట్ ఇస్ టెరబుల్. సంచలనంగా వచ్చేవనండి సార్. సరే ఓకే పో. సరే బర్నీ సార్, ఈ హౌస్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సరిపోయేది ఎవరు? పవన్ అండ్ రితు సార్. పవన్ అండ్ రితువా? సార్ అస్సలు కాదు సార్. అంటే నువ్వు వీరుడు కాదనా లేకపోతే తను సుందరి కాదనా? మేమిద్దరం ఆ కంటెక్స్ట్ కాదండి సార్. టైటిల్ కొంచెం ఫన్ గేమ్ కదా ఇది. సరే, బిగ్ బాస్ ఏమనుకున్నారో చూద్దాం. ఓకే పోస్టర్ ప్లీజ్. అతిలోక సుందరి. చిన్న కరెక్షన్, కింద రాసేటప్పుడు అతి చేసే సుందరి అని రాసి ఉంటే కరెక్ట్ గా ఉండేది. జగదేక్ బర్నీ, నువ్వు ఎందుకు అంత నవ్వుతున్నావు బర్నీ? కాదు సార్, అతిలోక సుందరి వరకు ఓకే సార్, అతి చేసే సుందరి అంటే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓ ఓకే, కమ్ ఆన్ సంజన, దిస్ ఇస్ అన్ ఈజీ వన్. దివ్య చెప్పకండి, అందిస్తే క్యాన్సిల్ చెప్తాను. వన్ ఏంటి? హార్షా? రేజ్ గౌరవమా? కొన్ని గుర్రాలు అర్జెంట్లో వచ్చే గుర్రం అదే. గుర్రాలు అలాగే ఉంటాయి. సంజన, నీ ఉద్దేశం ప్రకారం ఈ హౌస్ లో రేస్ గుర్రం ఎవరు? డెమాన్ పవన్ సార్. గుర్రానికి దెబ్బ తగిలింది ఇప్పుడు. ఎస్ సార్. పోస్టర్ ప్లీజ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఓకే, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? నేను సార్. గారు సార్. ఓకే, గీతా గోవిందం. ఆ నవ్వు విని ఎన్ని రోజులు? రీతు టూ గుడ్. రీతు, థ్యాంక్ యూ సార్. సుమన్, ఈ హౌస్ లో గీత గోవిందం పోస్టర్ కి ఎవరు సరిపోతారు? సార్ పవన్ అండ్ రితు సార్. బిగ్ బాస్ పోస్టర్. ఎస్, పైన. ఆల్ రైట్, నెక్స్ట్. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించు, ఇది బాగా టఫ్. అదేంటి పువ్వా? మనిషి చెయ్యగది. నాన్న నాన్న హాయ్ నాన్న, హాయ్ నాన్న సార్. రైట్. దివ్య, నువ్వు పిక్ చేస్తే ఈ చిట్ వచ్చిందా? సార్ రాసి పెట్టుంది సార్. దీనికి డిస్కషన్ వద్దు. పోస్టర్ ప్లీజ్, బిగ్ బాస్. ఆల్ రైట్, నెక్స్ట్.
పామా చంద్రముఖి ఏంటి? చంద్రముఖి సార్. ఇటు అసలు టూ కూడా మనం. థ్యాంక్ యూ సార్. అరే ఈ హౌస్ లో చంద్రముఖి ఎవరు? ఈ హౌస్ లో ఐ ఫీల్ నేనే చంద్రముఖి సార్. నువ్వు కాకుండా? నేను కాకుండా అయితే సంజన గారు సార్. బిగ్ బాస్ ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే, ఎనిమిది బంగాళదుంప కాదబ్బా, కనిపిస్తుంది ఆయన మంచి గీసారు. రింగ్ బంగారం అక్కడే బంగారం. ఎవరైనా బంగారు కొడుకు, బంగారు అప్ప, బంగారు నాన్న, బంగారు అమ్మాయి. 6 అన్న పక్కన అమ్మాయా అమ్మాయా బాబు బంగారం. బాబు బంగారమా? బాబు బంగారం బాబా బాబు బాబా. సుమన్, అది ఎవడి బాబు? ఎవడికి బాబు? బాబులో ఉన్నాడా? బాబుల్లో ఉంది బొమ్మ. తనుజ, ఈ హౌస్ లో బాబు బంగారం ఎవరికి సరిపోద్ది? సుమన్ అన్న వేసావు. బిగ్ బాస్ ద లాస్ట్ ఎవరు వస్తున్నారు? అమ్మాయి హీరోయిన్ అమ్మాయి అరుంధతి బాగమతి. అది ఇంపాసిబుల్ అనుకున్నాను నేను. సూపర్ అబ్బా. భరణి బాగమతి ఎవరు? బిగ్ బాస్ పోస్టర్ ప్లీజ్. ప్రెసెంట్ కెప్టెన్ అండ్ ఎక్స్ కెప్టెన్ ఇద్దరు స్టోర్ రూమ్ లోకి వెళ్ళండి. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరి నుంచోండి ప్లీజ్. కేక్ Is it real? సార్ చాలా బాగుంది సార్ చూడడానికి. దానిపైన ఒక స్ట్రాప్ కనపడుతుందా? Yes, sir. నేను ఎవరి పేరు పిలిస్తే అది మీరు పీల్ చేయండి. లోపల కలర్ మీరు సేఫా అన్సేఫా చెప్తుంది. సుమన్ స్టార్ట్. అన్సేఫ్. తనుజ Thank you, Big Boss. Thank you, family, and thank you, love. Thank you so much. And ఇంకా బాగా ఆడతాను. ప్రతి వారం చెప్పేదానికి ఈ వారం చెప్పేదానికి ఒక చిన్న తేడా వచ్చింది. థ్యాంక్ యూ లవ్ అన్నావు. Loves. ఆ లవ్ ఎవరు? నువ్వే అన్నావు థ్యాంక్ యూ లవ్ అని, నేను అనలేదు. దివ్య Red. నాట్ సేఫ్. సంజన you're safe. థ్యాంక్ యూ ప్రతి ఒక్క ఓటర్కి, థ్యాంక్ యూ నా ఫ్యామిలీకి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు నా వెనక, నాకు తెలుసు. లాస్ట్ ఎపిసోడ్లో నేను చాలా ఓవర్ ఎమోషనల్గా నేను ఇంటికి వెళ్తాను చెప్పాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను నిజంగా ఈ గేమ్ అంటే నాకు ఒక సెకండ్ లైఫ్. ఒక 7 years తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వచ్చాను. బిగ్ బాస్ వచ్చేసి నాకు లైఫ్లోనే చాలా
పెద్ద గొప్ప 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 ప్లాట్ఫామ్. ఈ వీక్ నుంచి చాలా డౌన్ టు ఎర్త్గా నేను నా ఇంట్లో ఎట్లా ఒక రిలాక్స్డ్ సంజనాగా ఉంటాను, నేను అట్లే ఇక్కడ కూడా ఒక రిలాక్స్డ్ సంజనాగా ఉండి ప్రతి ఒక్కరు మనసు గెలుస్తాను. నన్ను క్షమించండి నా నుంచి ఏదైనా తప్పు జరిగితే. థ్యాంక్ యూ సార్. ఇమాన్యుయల్, సార్ మీ మమ్మీలో ఇంత మార్పు ఏంటి? మార్పు మంచిదే సార్. నేను అనుకుంటున్నాను ఆ నామినేషన్స్ అన్నగానే చంద్రముఖి బయటకు వస్తుంది. అవును సార్, అస్సలు సేవ్ అవ్వగానే మళ్ళీ ఏం తెలియని జ్యోతిక గారి లాగా గంగా మాట్లాడారు. నేనేం చేసాను అని అట్లే సార్, తనుజ కరెక్ట్ గా చెప్పింది. ఎవరైనా నాకు గిల్లితే నేను వదలను సార్. చెప్పారమ్మా మీ ఆయన వచ్చినప్పుడు, మీరేం చూసారు ఇక్కడేం చూసారు, అక్కడ 100% ఇక్కడ 10%. సార్ నా జోలికి ఎవరు రారు, నేను ఎవరు జోలికి పోను సార్, ఓన్లీ ప్రేమిస్తుంటా అందరినీ. అరే ఇలా ఉండొచ్చు కదా ఎప్పుడు. సార్ అది చంద్రముఖి వచ్చేస్తుంది సార్. అందరూ లివింగ్ రూమ్ కి వచ్చేయండి. దివ్య అండ్ సుమన్, ఎస్ సార్. మీరిద్దరు యాక్టివిటీ రూమ్ లోకి రండి. ఓకే సార్. మీరందరూ ఇక్కడే ఉండండి. దివ్య మళ్ళీ వస్తారు. వస్తాం కదా, మళ్ళీ ఎలిమినేట్ అయినా వస్తాం కదా సార్ ఇటు నుంచే. నవ్వుతుండండి అందరూ. దివ్య అండ్ సుమన్, ఎస్ సార్. మీ ముందు వాల్కెనోస్ కనపడుతున్నాయి, ఎస్ సార్. మీ పక్కన సొల్యూషన్ కనపడుతుంది. ఎస్ సార్. నేను కౌంట్ డౌన్ చేసిన తర్వాత మీరు ఆ సొల్యూషన్ తీసుకుని ఆ వాల్కెనోలో పూర్తిగా పోసేయాలి. డన్ సార్. మీ వాల్కెనో నుంచి వచ్చే అటువంటి ఫ్లేమ్ బట్టి రెడ్ కలర్ అయితే యు ఆర్ ఎలిమినేటెడ్, గ్రీన్ కలర్ అయితే యు ఆర్ సేఫ్. ఇద్దరు సొల్యూషన్ తీసుకుని చేత్తో పట్టుకోండి. Five, 4, 3, 2, 1, go. Divya, you are eliminated. Yes, sir. Suman, you are safe. Thank you, sir. Thank you, Big Boss. Thank you, audience, for voting me. సార్ బయటకు వెళ్ళొచ్చా, ఒకసారి అందరిని కలిసి రావచ్చా? నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. లివింగ్ రూమ్ లోంచి మెయిన్ గేట్ ద్వారా కమ్ ఆన్ టు ది స్టేజ్. డన్ సార్. థాంక్యూ. ఓకే. ఎస్ సార్. బయటకు వచ్చాక కాఫీ షాప్కి వెళ్దాం. త్రీ వీక్స్ వరకు బయటకు వస్తే ఊరుకునేది లేదు. సీరియస్గా చెప్తున్నా. అక్కడ స్టేజ్ మీద కలవాలి మిమ్మల్ని మళ్ళీ నేను. క్యూటీ గట్టిగా ఆడండి. ఏడొద్దంటే ఏడిపిస్తారు అందరూ. టైటిల్ నా కళ్ళలో నువ్వు విన్నరే. సరే అలా వెళ్ళిపోతున్నా కదా, నేను సీక్రెట్ చెప్పనా? నేను స్వీట్ చేశాను, అది అందరూ తింటారా? కొంచెం ఆగండి. స్వీట్లోనే ఉందా? దా క్యూటీ తిన్. ఏయ్ దా, ఏడుస్తున్నావు లేదా చెక్ చేస్తా. తింటుదా.
ఇప్పుడు కూడా హగ్ ఇవ్వవా నాకు? బయటకు వచ్చాక కలు అన్ని క్యాఫేస్కి తీసుకెళ్తాం మీ అందరినీ. ఓకే గైస్ పదండి, బయటకి వెళ్ళి నేను పిజ్జా తింటా, పన్నీర్ తింటా. క్యూట్ లిటిల్ దొంగ, రాక్షసి నాట్ దొంగ. I love your mummy more than you, tell her. తెలుసు నాకు మమ్మీ డబుల్ లవ్ చేస్తా. మమ్మీ మీకు ఫేవరెట్ అని తెలుసు. ఒక్కసారి ఏదైనా అర్చిపో తిట్టిపో బరాబర్ అరుస్తా. బరాబర్ అరుస్తా. బయట ప్రపంచం ఇలా ఉందా? బాయ్ రా. బాయ్ గైస్, బాయ్ 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 గైస్ బాయ్. హౌస్ లోంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తున్న దివ్య ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది. లెట్స్ వెల్కమ్ దివ్య. హాయ్ దివ్య, నువ్వేంటి ప్రిపేర్ అయిపోయి ఉన్నట్టున్నావు ఈసారి? అంటే ప్రిపేర్ అయిపోవడానికి కాదు కానీ ఈ వీక్ ఇంకొంచెం నేను ఫిజికలీ మెంటలీ కొంచెం డౌన్ అయిపోయాను సార్. మేబీ ఇంటికి వెళ్తేనే కొంచెం హ్యాపీగా ఉంటాను అంతే. బట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ గేమ్. చాలా బాగుంది సార్. ఎక్కడ నేను MBBS చదువుకుంటూ ఉన్నాను, ఇక్కడ అగ్ని పరీక్ష దాటి ఇక్కడికి వచ్చి 12th వీక్ వరకు ఉన్నానంటే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. అంతేకాదు, గుర్తుపెట్టుకోమా, 3rd వీక్ తర్వాత వచ్చావు. ఎస్ సార్. నీ తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించేసాం. అందరూ వెళ్ళిపోయారు. సార్ నీ జర్నీ చూద్దాం. జర్నీ ప్లీజ్. ఇంట్లోకి వచ్చేదెవరో నిర్ణయాన్ని మీకు తెలియజేసే సమయం వచ్చింది. దివ్య నా ఇంట్లోకి అడుగు పెట్టిన కొత్త ఇంటి సభ్యులు. I'm not a commoner anymore. I'm not a celebrity. I'm not an owner. I'm not a tenant. I'm a wild card. నన్ను చూసి భయపడడమే ఎక్కువ అబ్బాయిలు. కొంచెం టాల్ అండ్ లైక్ దిస్ లౌడ్ పర్సన్. 1 2 3 మా ఇంట్లో ఫుడ్కి వాల్యూ తెలుస్తుంది నాకు ఇప్పుడు. I love the way you talk and she's so young. Young Divya with clarity. మమ్మీకి అర్జెంట్ చెప్పండి. మమ్మీ అమ్మ అన్నయ్య దొరికేసాడు మమ్మీ. నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ అన్యో అది అన్యో అంటుందండి. గారు దివ్య ఓపెన్ గా చెప్పాలంటే ఉన్న దాంట్లో స్ట్రాంగెస్ట్ ఫిజికల్ గా అయితే ఆల్ది. దివ్య, భరణి, మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. ఇంటి కెప్టెన్ అయినందున దివ్య మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. కంగ్రాచులేషన్స్ కెప్టెన్ దివ్య. మమ్మీ కెప్టెన్ అయిపోయా. Second lady captain of the house is Divya. నేను రాను, వదలా. నేను అర్థం చేసుకుంటాను, నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను, లేదా నేను వైల్డ్ కార్డ్. ఇంకేం లేవా మీ దగ్గర? దివ్యలో కొంచెం ఓవర్ కమాండింగ్ నేచర్ ఉంది. లైక్ గుండా టైప్. ఎక్స్ట్రా చేయక నా దగ్గర చెప్తున్నా. అయిపోయిందంటే అయిపోయింది, నాకు కామ్ కావండు. ఇదేంటి హౌస్ బయట పెట్టుకో, హౌస్ లోపల కాదు. మనిషికి ఇష్టం బిహేవియర్ లో చూపిస్తున్నా కూడా ఇష్టపడట్లేదు నేను. దివ్య దివ్య ప్లీజ్. దివ్య రిలీజ్. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే వంటింట్లోకి వెళ్ళి వంటలు చేసి 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 నా ప్రాణం తోడి. ఎవరి ఫ్యామిలీ నువ్వు? ఖుషి ఒక రాక్షసి.
నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉంటావు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు నువ్వు? నిజంగానే మా అన్నయ్య అనుకుని నేను ఫీల్ అవుతా. గేమ్ కోసం ఏం చేయలేదు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఇష్టపడాలని లేదు. బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఓన్లీ ఐ వాంట్ టు నామినేట్. థ్యాంక్ యూ. ఎప్పుడు భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి రమ్మంటే నాతో ఆడి గెలు. నా నామినేషన్ దివ్య. నీ వల్ల నా గేమ్ పాడైంది. ఆడియన్స్ కనిపించట్లేదు. డోంట్ టాక్ టు మీ ఇన్ దిస్ టోన్. నేను నాకు నచ్చినట్టు మాట్లాడతా. ఫింగర్ చూపించి మాట్లాడు దివ్య. ఫింగర్ ఏంటి? నేను పాయింట్ అని చెప్తున్నా. అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నా. చెప్తున్నారయ్యా గియ్యా అనుకో, సరిగ్గా మాట్లాడు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు దివ్య, నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు అనుకుంటూనే ఉన్నా కానీ ప్రతిదీ ఇష్యూ, ప్రతిదీ పాలిటిక్స్ ఇక్కడ. అంతే, ఒక మనిషి బతకనివ్వరు. మీ గేమ్ మీరు ఆడుకోండి, బయటికి వెళ్ళాక చూసుకుందాం మన బాండ్ ఏముందంట. ఇప్పుడైతే బ్రేక్ చేస్తారు కదా, మీ ఇష్టం, మీకు నచ్చిన గేమ్ మీరు ఆడుకోండి. దివ్య భలే ఉంది జర్నీ. అన్నీ ఉన్నాయి దాంట్లో, ఆల్ మిక్స్. నీ ఆట మీద నీ రివ్యూ ఏంటమ్మా? సార్ అంటే ఆనెస్ట్ గా నేను సినిమాలకి ఎలా అయితే రివ్యూస్ ఇచ్చేస్తానో ఇప్పుడు నా దానికి కూడా నేను ఇవ్వాలి. కాబట్టి గేమ్ పరంగా నాకు తెలిసి నేను నా 100% ఇచ్చాను, దాంట్లో ఎక్కడ తక్కువ చేయలేదు. కానీ మేబీ నేను పెట్టుకున్న రిలేషన్స్ దానివల్ల నేను ఎక్కువ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల అది నా గేమ్ దెబ్బతీసింది అని. అంతే, నేను ఎక్కువ ఆలోచించేసి దాని మీద ఎక్కువ ఓవర్ థింకింగ్. అంతే సార్. సో నీ రివ్యూ అది. అంతే. ఓకే, హౌస్ లో మన కోసం వెయిట్ చేస్తున్నారు Yes, sir. ఫ్రెండ్స్ అంతా, మన టీం. హలో హాయ్ సార్. హాయ్. దివ్య వెళ్లే ముందు ఇక్కడున్న ప్రతి హౌస్ మేట్ ఆట మీద క్విక్ రివ్యూ, స్మాల్ రివ్యూ. ఓకే, పవన్ తో స్టార్ట్ చేస్తాను. పవన్ తో స్టార్ట్ చేసేయమ్మా. పవన్ నాకు అగ్ని పరీక్ష అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. సో ఎప్పుడు నేను నీ గేమ్ బెటర్మెంట్ కోసం నేను చెప్తూ ఉన్నాను, అది గుర్తుపెట్టుకో, నీ కోసం నువ్వు ఆడు. ఇంకా 13th వీక్ వచ్చేసింది కాబట్టి టికెట్ ఫినాలే ఒకరికే వస్తుంది పవన్, నువ్వు సపోర్ట్ చేసి నీది పోగొట్టుకోకు. అండ్ చాలా మంచి ప్లేయర్ సార్ పవన్, కానీ ఎక్కడో తను చాలా సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఇచ్చేస్తూ ఉంటాడు, తను త్యాగం చేసేస్తూ ఉంటాడు. అది వద్దు పవన్, ఇంకా ఈ 3 వీక్స్ నీ కోసం ఆడు, గట్టిగా ఆడు, టాప్ 5లో ఉండాలి. ఓకే ఇమాన్యుయల్ సార్. నేను ఈ హౌస్ మొత్తంలో నాకంటే బెటర్ ప్లేయర్ అని ఒప్పుకుంది ఓన్లీ ఇమాన్యుయల్ సార్. ఇంకెవరన్నా కూడా చిచ్చి నేను లేదంట, కానీ ఇమాన్యుయల్ అన్నిట్లో 100% ఇస్తాడు, అన్ని బాడతాడు, కామెడీ చేస్తాడు, ఆల్రౌండర్ సార్. తన ఓన్లీ ఒకటి ఏంటంటే కొంచెం అదేంటి ఆలోచనలో పడిపోతాడు, సడన్ గా బ్లాంక్ అయిపోయి. అది తగ్గించుకో, ఇంకా నిన్ను ఆపేది ఎవరు లేరు, నీకు కూడా తెలుసు అది. కీప్ గోయింగ్. ఓకే, సంజన. ఐ మిస్ యూ. సంజన గారు ఆవిడ మనిషి చాలా మంచివాడు సార్. నాతోనే ఎక్కువ గొడవలు పడ్డారు, కానీ నాకు తెలుసు మాటతో పోగొట్టుకుంటారు ఆవిడ ఎక్కువ, ఇంటెన్షన్ ఏదున్నా కానీ. సో మీ మాట జాగ్రత్త. 3 వీక్స్ ఆడియన్స్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ ఆల్సో డోంట్ థింక్ దట్ యువర్ లెసర్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద హౌస్ బికాస్ యూ స్టేడ్ దిస్ ఫార్ కదా. సో కీప్ గోయింగ్ స్ట్రాంగ్. You know you're a very strong person. Show it to the world. Ante. Thank you, Divya. Miss you, Divya. I'll miss you guys. Tanuja. అందరూ బయట నేను తనుజ కొట్టేసుకుంటాం, ఇదేంటి జుట్లు పీకి లాగేసుకుంటాం అనుకుంటారు సార్. నాకు అంత హేటెడ్ లేదు, తనకు కూడా అంత లేదు సార్. షీఈ్ అ వెరీ నైస్. బయట అలా అనుకుంటారా? అనుకుంటారని అర్థమైంది సార్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పారు మా గురించి. ఒకటి ఏంటంటే మా క్లాష్ వచ్చేది ఆ రిలేషన్ వల్ల. తను ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తుంది, నేను ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తా, అంతే. డిఫరెంట్ మైండ్ సెట్ అంతే. బట్ అదర్వైజ్ తనుజ నువ్వు ఆడతావు, నీకు ఆ పవర్ ఉంది, ఆడు, ఇంకా ముందుకెళ్ళు, అంతే. ఇంకేం నెగటివ్స్ ఏం లేవు నీ గురించి చెప్పడానికి, అంతే. I'll miss you, Divya. I'll miss you. India, you will miss the fights? Yes, sir. కిచెన్ లో కూడా మిస్ అవుతాను సార్. ఏ మోతిచూర్ దసరాకి మీరు పంపించిన మోతిచూర్ లడ్డూలో నావన్నీ వీడియో తినేసాడు సార్. అప్పటి నుంచి మోతిచూర్ అంటూ ఉంటా. చాలా మంచోడు సార్. గేమ్ మీద తనకి మోతిచోర్ కరెక్ట్. గేమ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం సార్. చాలా ఇంట్రెస్ట్. పైగా గేమ్ అనే కాదు, ఇండస్ట్రీ అంటేనే తనకు చాలా పిచ్చి సార్. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంచి రోల్స్ చేయాలి, హీరో అయిపోవాలని నేను కోరుకుంటాను. ఇలానే గట్టిగా ఆడుతూ ఉండు. ఇంకా చెప్పడానికి ఏం లేదు, స్ట్రాంగ్గా ఉండు, అంతే. కూర్చో.
రితు బయట ఉండుంటే మేము ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం సార్. హౌస్లో కాబట్టి రితుకి ఎవరు దొరకలేదు, నాకు ఎవరు దొరకలేదు, అందుకే కొట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంతే. తనకు నామినేట్ చేయడానికి నేను నామినేట్ చేయడానికి తను. అంతే అంతే సార్. చాలా చిన్న పిల్ల, బబ్లీ గర్ల్, నో అదర్ ప్రాబ్లం. అంటే తనకి ఒకటేంటంటే షీ గెట్స్ వెరీ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోజ్ పీపుల్. తను కూడా నాలాంటి బిహేవియర్ తనకు ఉంటుంది. తను క్లోజ్ అనుకున్న వాళ్ళతో కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది, ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది. అది 3 weeks వదిలేసి గేమ్ ఆడు శుభ్రంగా బయటకు వచ్చాక మనం కొట్టేసుకుందాం మళ్ళీ కావాలంటే. ఓకే డన్. వర్ణి See you. I'll see you soon. అలా కాదురా, మా అన్నయ్య సార్, ఆయన చెప్పడానికి కూడా ఏం లేదు. ఆయన గెలవాలనే కోరుకుంటాను నేను ఎప్పుడు. ఆయన అలా చూస్తే నేను నవ్వాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆయనే హెడ్ షెఫ్ సార్. వంట బాగా చేయండి, అందరికీ గేమ్ బాగా ఆడండి, నేను చెప్పినని గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చా కూడా నేను మీ చెల్లినే. అండ్ మీరు గెలవాలని గట్టిగా రోజు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటా, రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాను. గెలిచి రావాలి, ఓకేనా? కూర్చోండి, ఫాస్ట్గా ఏడుస్తా మళ్ళీ. ఆయన కూడా నాకు అసలు హౌస్ మొత్తంలో భరణి గారు ఈయన చాలా క్లోజ్ సార్. ఈయనతో నేను క్లోజ్ అవుతానని కూడా అనుకోలేదు. రోజు ఆయన వచ్చి సిస్టర్ యాపిల్, సిస్టర్ ఆరెంజ్ తినండి, సిస్టర్ బనానా తినండి అని ఆయన కూర్చుని ఫుడ్ పెడుతుంటారు. వాళ్ళిద్దరే నన్ను చూసుకున్నారు. మీరు అసలు చోటా ప్యాకెట్ బడా ధమాకా. మీరు అలానే మీరు నేను చెప్పాను టాప్ 5లో ఉంటారని ఉండాలి. అండ్ ఎప్పుడు ఎమోషనల్ అవ్వద్దు, ఎప్పుడు ఏడవద్దు, గట్టిగా ఆడండి. ఇప్పుడు గేమ్ సీరియస్ అయిపోయింది కదా, ఇంకా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. మీరు ఏం టాస్క్ ఆడలేని టాస్క్ అంటే ఉండదు. అన్ని టాస్క్స్ మీరు ఆడగలరు, మీరు గెలవగలరు, ఓకేనా? ముందు నుంచి ఆ మైండ్ సెట్తో వెళ్ళకండి, గట్టిగా ఆడండి అందరూ. ఓకే, డన్. హెల్త్ జాగ్రత్త. ఎస్. ఓకే వర్ణి, దివ్య బయలుదేరుతుంది. ఖుషీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాలను మిస్ అవుతుంది సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. షీఈస్ అన్నిట్లో ఉంది సార్. టాస్క్ కానీ, నామినేషన్ పాయింట్స్ కానీ, అందరికీ వండి పెట్టడం కానీ, షీఈస్ అ కంప్లీట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. Thank you. God bless. Okay. All right, guys. Miss you, Divya. I'll miss you all. Bye, Chotu. Bye, cutie. Okay. Time to leave. Yes, sir. Okay, ma. Done. See you. All the best. Blessings, sir. All the best. All the best. God bless. God bless. Thank you, sir. Yeah, bye. మై డియర్ హౌస్ మేట్స్, ఇది ఎన్నో వారం గుర్తుంది కదా? 12th week. ప్రతి ఒక్కరూ టాప్ 5లో ఉంటాకి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ కప్పు గెలవడానికి ప్రయత్నించాలి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్. వచ్చే శనివారం కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి. సీ యూ ఆల్. లవ్ యూ. గుడ్ నైట్.